జగిత్యాల జిల్లా కేంద్రంలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో జగిత్యాల జిల్లా శ్రీనివాస మిత్రుల మొదటి వార్షికోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్ శ్రీనివాస్ గారు, డివై డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ఎల్లల శ్రీనివాస్, రాచకొండ శ్రీనివాస్, జగిత్యాల వాట్సాప్ అడ్మిన్ రాజేసిని శ్రీనివాస్, ఏఎస్ఐ ఆఫ్ పోలీస్ స్పెషల్ బ్రాంచ్ టీఎస్ఎస్ఎస్ చైర్మన్ వూడ్కూరి శ్రీనివాస్ రెడ్డి గారు జ్యోతి ప్రజ్వాలన చేసి ప్రారంభించారు. ఈ వార్షికోత్సవానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి 300 మందికి పైగా శ్రీనివాసులు తరలివచ్చారు. అనంతరం రక్తదాన శిబిరం ప్రారంభించి తలసేమియా బాధితులకు రక్తదానం చేశారు. రక్తదాన శిబిరంలో 40 మంది శ్రీనివాసులు పాల్గొని రక్తదానం చేశారు. రక్తదానం చేసిన వారందరికీ రెడ్ క్రాస్ సంస్థ వారి సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఇట్టి కార్యక్రమంలో గాజుల శ్రీను, పాక శ్రీనివాస్, పాత శ్రీనివాస్, గుండి శ్రీనివాస్, పి శ్రీనివాస్ మరియు జగిత్యాల జిల్లాలోని వివిధ మండలాల నుండి వచ్చిన తదితర శ్రీనివాస పేరుగల సభ్యులు 300 మంది పాల్గొన్నారు. డిప్యూటీ డిఎంహెచ్ఓ గారు వారిని సగౌరవంగా వేదిక అయితే దయచేసి వేదిక పైకి ఆహ్వానిస్తున్నాం. దయచేసి రాలేదు. గౌరవనీయులు ఉడుకూరు శ్రీనివాసరెడ్డి గారు కన్నారు వేదిక పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. గుణాత్మనే చక్రవర్తి తనూజాయ శ్రీనివాస కదలీపరణ నైవేద్యం నివేదయామి. ఈనాటి కార్యక్రమంలో సభాధ్యక్షులు శ్రీ రాజేష్ శ్రీనివాస్ గారు, ఏఎస్ఐ పోలీస్ గారు పైననే ఉంటారు. ఇది జన్యు సంబంధమైన వ్యాధి. వాళ్ళకు ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి కావు, అయినా కానీ ఎక్కువసేపు నిల్వవు, కొన్ని రోజులు ఎక్కువ నిల్వవు. వాళ్ళ లైఫ్ పెంచాలంటే బ్లడ్ ఇవ్వాలి, లేకపోతే వాళ్ళు చనిపోతారు. అంటే ఇప్పుడు మనది ఎంతమంది ఇచ్చిందో వాళ్ళు అంతమంది కూడా ఆ తలసేమియా వ్యాధితో బాధపడుతున్న వాళ్ళకు ఒక్కొక్కరికి ఒక్కొక్క 25 రోజులు లైఫ్ పెంచినట్టే. మీరు ఒక దేవుడు లెక్క. ఒకసారి బ్లడ్ ఎక్కిస్తే వాళ్ళ లైఫ్ స్పాన్ అనేది ఒక 25 డేస్ పెరుగుతుంది. దాని గురించి మన శ్రీనివాస మిత్రుల తరఫున తలసేమియా వ్యాధిగ్రస్తులకు తలసేమియా వ్యాధిగ్రస్తులు రక్తదానం చేద్దామని మొదటి పాయింట్గా తీసుకోవడం జరిగింది. అట్లాగే అన్నదానం కూడా చేయొచ్చు. ₹1 ఖర్చు లేకుండా చేసే దానాలు చాలా ఉన్నాయి. నేత్రదానం. ఇప్పుడు నేత్రదానం చేస్తే మనం చనిపోయిన తర్వాత 6 గంటల లోపల వచ్చి లయన్స్ క్లబ్ వాళ్ళు తీసుకెళ్తారు. మన కళ్ళు అవి మన చనిపోయిన తర్వాత బుద్ధ పెడితే మునిగిపోతాయి, తర్వాత కాలిపోతాయి. అవి ఎందుకు పనికి రాకుండా పోతాయి. అందరూ నేత్రదానం కూడా చేయాలి మన శ్రీనివాసుల గ్రూప్ తరఫున. అట్లాగే అన్నదానం ఏంటంటే అన్నం దొంగలు చాలా మంది ఉన్నారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఇప్పుడు ఫంక్షన్లలో మిగిలిన అన్నాన్ని తీసుకెళ్ళి ఆకలితో ఉన్న వాళ్ళకు పెట్టేస్తే అది ఒక దానం. అట్లాగే అవయవ దానం, అది అందరికీ రాదు. బ్రెయిన్ డెడ్ అయినప్పుడు, యాక్సిడెంట్ అయి చనిపోయినప్పుడు మాత్రమే అవయవ దానం చేయవచ్చు. ఇది ఒక కుటుంబం, కానీ దీనిలో ఎవరి కులాలకు సంబంధించిన వాళ్ళు మ్యారేజ్ గ్రూప్స్ కానీ పెట్టుకోవచ్చు. అట్లాగే ఎవరైనా యాక్సిడెంట్ అయితే, లేకపోతే బీద స్థితిలో ఉండి బతకలేని స్థితిలో ఉంటే మన శ్రీనివాసుల గ్రూప్ తరఫున వాళ్ళకు సహాయం కూడా చేయవచ్చు. ఎంత మనిషికి ₹116 మాత్రమే. మన జగిత్యాలలో ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు. అందరికీ చేయాల్సిన అవసరం లేదు.
వాసవి మ్యారేజ్ గ్రూప్ ఉంది. దానిలో ఇప్పటి వరకు నేను 364 మ్యారేజ్లు కుదిర్చి ఇప్పటివరకు. అయితే ఇట్లా మీరు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే రక్తం దొరక్క చాలా ఇబ్బంది పడుతుందని మన మిత్రుడు చెప్పడం వల్ల మేము ప్రతి 3 నుంచి 4 నెలలకు ఒకసారి తలసేమియా బాధిత పిల్లల కోసం రక్తదాన కార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకున్నాం. అలాగే మమ్మల్ని ఆ రోజు కరీంనగర్లో మేము అక్టోబర్ 27 తారీఖులో చేసిన రోజు కూడా మన రాజేశ్వర శ్రీనివాస్ గారు వచ్చి మమ్మల్ని అభినందించారు అక్కడికి వచ్చి. అలాగే ఈరోజు ఇక్కడ ఇంత ఘనంగా చేస్తున్న నిజంగా ఎన్నో వ్యవసాయాలు ఎన్నో అడ్డంకులు ఎదురైనా నిజంగా చాలా గర్వకారణం. రియాకి చాలా గ్రేట్ ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ చేయడానికి నిజంగా అన్నగారికి. అలాగే అన్నగారికి సహకరించిన మన శ్రీనివాస మిత్రులందరికీ, పిట్టల శ్రీనివాస్ గారికి, పాక శ్రీనివాస్, మాధవ శ్రీనివాస్ అందరి మిత్రులకు కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. తర్వాత మా శ్రీనివాస మోటో అంటే శ్రీనివాస ప్రారంభించాము, ఏం చేస్తున్నారని కూడా చాలా మంది అనుకుంటున్నారు. ఇలాంటి తలసేమియా బాధిత పిల్లల కోసం, తర్వాత మేము మన సనాతన ధర్మాన్ని కాపాడడానికి, ఇంకా అలాగే మేము బీద పిల్లలకు చదువు చెప్పించడం కానీ, వాళ్ళ పుస్తకాలు పంపిణీ చేయడం కానీ, త్వరలో ఫిబ్రవరి నెలలో మేము ఖాళీ నడకన అంటే తిరుపతి వారికి అక్కడ నుంచి సర్వదర్శనానికి సుమారు 300 మంది శ్రీనివాసులు వెళ్తున్నాం. దానికి మీరు కూడా రావచ్చు. ఇంత మంచి చాలా మనం చేసేది. సో ఇప్పటి నుండి ఇంకా ఒక తాటి మీదకి వచ్చి అందరం ఆది సినిమా కూడా దీనికి మొన్న స్పందించడం, సో చేయడం చాలా సంతోషం అనిపించింది. సో మన లోపల కూడా ఎదిగే నాయకులు ఇంకా చాలా మంది ఉన్నారు. సో దీన్ని అంటే ఈ యూనిటీని ఇప్పుడు ఎట్లాంటి కార్యక్రమాలు అనేది డెఫినెట్గా ఇంత 100 మంది కలిసిన తర్వాత సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు డెఫినెట్గా చేస్తాం. సో అదే కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లోపల మనం కూడా ఇప్పుడు కొన్ని బిజినెస్లు ఉన్నాయి, కొన్ని ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి, కొన్ని మనకు సంబంధించినటువంటి కొన్ని పైకి వచ్చే వాళ్ళు ఉన్నారు కొత్తగా. వాళ్ళకు గ్రూప్ తరఫున మనం కొత్త ఆలోచనలతో వచ్చి కొత్త ఏదో సాధిద్దాం అనుకునే వాళ్ళకు 100% మన గ్రూప్ తరఫున సపోర్ట్ చేద్దాం. సో ఎదుగుదల అనేది ఏదో ఎక్కడ పేరు పెట్టిన ఎదిగేది కాదు. ఇప్పుడు పేరు పెట్టిన కూడా మళ్ళా ఒక తరం కూడా మళ్ళీ పేరు ఇంత గొప్ప అయింది కార్యక్రమం అని చెప్పి ఈ పేరును మళ్ళీ రిపీట్ చేసుకునే పరిస్థితి తరతరాలుగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు కృతజ్ఞతలు. సో ఇప్పటికీ కలుసుకుంటూనే ఉందాం, మంచి కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం. థ్యాంక్ యూ. డాక్టర్ ఎర్ర శ్రీనివాసరెడ్డి గారికి సన్మానం చేస్తున్నారు శాలువాతోటి. అందరూ ఒకసారి చెప్పడం. తదుపరి మన కరీంనగర్ శ్రీకృష్ణ గారికి ఆశ్చర్యంగా చాలా గొప్ప సన్మానిస్తున్నారు. సార్ మీ కప్పట్లతోటి సమస్య వెలిపిస్తారు. శాలువాతోటి తమ ఆప్యాయతను తెలియజేసుకున్నందుకు ధన్యవాదాలు. అందరూ ఒకసారి కప్పట్లతోటి స్వాగతం చేస్తారు. దుససీనన్న గారికి చాలా గొప్పలు కార్యక్రమం విజయవంతం చేసినందుకు, ఆ పేరు ఉన్నందుకే ఇంత విజయవంతమైంది. మా ఇద్దరిది ఒకటే గ్రామం. మా నాన్నగారు కూడా మంచి సాహిత్యవేత్త. వాళ్ళ తమ్ముడు శ్రీకాంత్ అంటే మా బాగా దగ్గర ఒక ఊరాను. దుససీనన్న గారికి ఎర్ర శ్రీనివాసరెడ్డి గారు చాలా సన్మానం చేస్తున్నారు. చెప్పడంతో స్వాగతం పలకారు.